హాయ్ అండి. ఈరోజు రెసిపీ వచ్చేసి టమాటా పచ్చడి. ఇది పాతకాలంతో అండి, చాలా చాలా టేస్ట్ ఉంటుంది. మా అమ్మమ్మ దగ్గర నేర్చుకున్నాను. వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ 2 కేజీల టమాటోస్, గార్లిక్, టర్మరిక్ అండ్ పోపు దినుసులు, ఉప్పు సరిపడంత, కారము, ఆయిల్, కరివేపాకు. చూసేద్దాం ఎలా తయారు చేయాలో. టమాటోస్ ఫస్ట్ వాష్ చేసుకోవాలండి. చేసుకొని ఇది టమాటోస్ మనం ఉడికిస్తాం కాబట్టి దీన్ని కొంచెం కూడా వాటర్ లేకుండా డ్రై క్లాత్తోనే మనం తుడిచేసుకోవాలి. ఖచ్చితంగా వాటర్ అనేది అస్సలు ఉండకూడదండి. అలా వాటర్ ఉంటే కొంచెమైనా ఉంటే మనకి పచ్చడి అనేది ఖరాబ్ అవుతుంది, నిల్వ ఉండదు. టమాటోస్ రెడీ అండి ఆల్మోస్ట్. ఇప్పుడు మనం గార్లిక్ అనేవి పీల్ చేసుకొని పెట్టుకున్నాము. గార్లిక్, జీరా, జీలకర్ర ఇవి 2 మెత్తగా పేస్ట్ పెట్టుకోవాలండి. మెత్తగా పేస్ట్ పట్టుకోవాలండి. గరుకులు ఇలా కాకుండా మంచి ఫైన్ పేస్ట్గా పట్టుకొని ఉంచుకోవాలండి. ఈ పచ్చడి చాలా చాలా బాగుంటుందండి. బ్యాచిలర్స్కైనా, పిల్లలకైనా, టిఫిన్స్లో, కర్రీస్లో, చపాతీలో అన్నిట్లో అండి. ఇప్పుడు మనం బాండీ పెట్టుకుందాము. ఈ బాండీలో ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ని మనం ఉడికిద్దామండి. బాగా మగ్గించుకోవాలండి. టమాటోస్ని దగ్గరగా వాటర్ లేకుండా ఇప్పుడు మూత పెడదాము, ఉడకనిద్దాము. చూసేద్దాం రండి ఎలా ఉంది. చూసారు కదా, చక్కగా వాటర్ అంతా ఉడికిపోతుంది. వాటర్లో టమాటోస్ ఇలా కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే అడుగంటుతుంది. మనం వాటర్ మ్యాన్ ఫుల్ పెట్టేస్తాము, కలపకపోతే మళ్ళీ అడుగంటిపోతుందండి. అందుకని కలుపుతూ ఉండాలి. కాసేపు పెట్టేద్దాము. చాలా బాగుంటుందండి, ట్రస్ట్ మీ. చూసేద్దాం రండి. ఆల్మోస్ట్ దగ్గరికి వస్తుందండి. ఇంకా ఉన్నాయి కొంచెం. ఖచ్చితంగా వాటర్ మీద అస్సలు ఉండకూడదండి, వాటర్ లేకుండా చూసుకోవాలి. కాసేపు చూద్దాం. మనం ఈలోగా పోపు అనేది రెడీ చేసుకుందామండి, ఎందుకంటే పోపు అనేది చల్లారాలి. పోపు ఆల్మోస్ట్ అయిపోయిందండి. కరివేపాకు, ఎండుమిర్చి, పోపు దినుసులు అన్నీ వేసుకొని చేసేసుకోవాలండి. టమాటోస్ చూద్దాము. ఈలోగా టమాటోస్లో ఉన్న వాటర్ అనేది అయిపోయేలోగా మనకి పోపు అనేది చల్లారిపోతుందండి. మనకి టైం వేస్ట్ కాకుండా ఇలా చూడండి. ఇప్పుడు మనము వెల్లుల్లి, జీలకర్ర చేసుకున్న పేస్ట్ మరియు కొంచెం ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు, టమాటోస్ చూద్దామండి. ఓకే అండి, ఆల్మోస్ట్ దగ్గర పడింది. చాలా చాలా బాగుంటుందండి ఇది. ట్రస్ట్ మీ, చాలా బాగుంటుంది. మీరు ఖచ్చితంగా ట్రై చేయండి. 100% బాగుంటుందండి. ఇప్పుడు మనం చల్లార్చుకుందాము. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. ఇప్పుడు మనం ఆల్రెడీ పోపు పెట్టుకున్నాము. ఇది పోపు అనేది చల్లారాలండి. చల్లారిన తర్వాతనే ఈ జీలకర్ర, వెల్లుల్లి పేస్ట్ అనేది అందులో మనం మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. ఖచ్చితంగా పోపు అనేది చల్లారాలండి, ఎందుకంటే ఇది పచ్చడి కాబట్టి. కాచి చల్లారు పెట్టుకున్న ఆయిలే మనం యూస్ చేయాలి పచ్చళ్ళకు. ఇలా నీట్గా మిక్స్ అయ్యేలాగా కలుపుకొని పెట్టుకోండి పక్కకు. బాగుంటుందండి. ఈ చిన్నపిల్లలు అయితే నాకిస్తారు వేళ్ళను, అంత బాగుంటుంది. పెద్దవాళ్ళకి ప్రతి ఒక్కరికి చాలా బాగుంటుందని. చూసేద్దాం. టమాటో ఆల్మోస్ట్ అయిపోయినట్టే. వేసండి. వాటర్ కూడా మొత్తం అయిపోయింది. ఆల్మోస్ట్ మనము దీన్ని చల్లార్చుకొని బజ్జేసి చల్లార్చుకోవాలి. ఇలా చల్లార్చుకున్న టమాటో మరియు ఈ చింతపండుని మనము మిక్సీలో పట్టుకొని మిక్సీలో వేసుకోవాలండి. ఖచ్చితంగా టమాటో కూడా చల్లారాలండి, పచ్చడి కాబట్టి నీట్గా చల్లారాలి. వేడివేడిగా వేయకూడదు. చల్లార్పుకున్నాకనే మనము ఏదైతే ఈ మిశ్రమం ఏదైతే ఉందో టమాటోస్ దాన్ని ఇందులో వేసుకోవాలండి. వేడివేడిగా వేసుకోకూడదు, ఎందుకంటే పచ్చడి అలా ఎప్పుడు చేయొద్దండి. చల్లారాక మనకు నేను ఇక్కడ 3 టేబుల్ స్పూన్స్ వేసినాను. మీ కారం ఎక్కువ తింటే ఎక్కువ మీరు వేసుకోవచ్చు. సరిపోయేంత ఉప్పు సరిపడంత వేసుకోండి. నేను ఇక్కడ ఫైన్ పేస్ట్ లాగా చేసేసుకున్నాను. చూసారా, టమాటో, చింతపండు, ఉప్పు, కారం
చేసుకున్నాక ఏదైతే ఆల్రెడీ మనము పోపు రెడీ చేసి పెట్టుకున్నామో, పోపు, జీలకర్ర, వెల్లుల్లి, అందులో ఈ మిశ్రమాన్ని వేసేయాలండి, మిక్సీ పట్టుకున్నది. ఇప్పుడు ఫైన్ పేస్ట్గా మనం మంచిగా ఆ పోపు ఇది మొత్తం మిక్స్ అయ్యే విధంగా కలుపుకొని పెట్టుకోవాలండి. చూసారు కదా, రెడీ అండి టమాటా పచ్చడి. ఇలాంటి ఒక జార్లో తీసి పెట్టుకుంటే మనకి స్టోరేజ్కి ఉంటుందండి. ఇది ఫ్రిడ్జ్లో కూడా మనం యూస్ పెట్టుకోవచ్చు, ఫ్రిడ్జ్లో కూడా ఆగుతుందండి. ఇప్పుడు చలికాలం కాబట్టి బయట ఉంచినా మంచిగా ఉంటుందండి. ఒక 2 days మనం బయట పెట్టేస్తే దాని యొక్క వెల్లుల్లి ఫ్లేవర్ అదంతా మొత్తం పట్టి చాలా చాలా బాగుంటుందండి. ట్రస్ట్ మీ అండి, చాలా బాగుంటుంది పచ్చడి. పిల్లలకు టిఫిన్స్లోకి, బ్యాచులర్స్కి, ఏదైనా మనం బద్ధకంగా ఉన్నప్పుడు బయటికి వెళ్ళి చాలా బాగుంటుందండి. ఖచ్చితంగా చేసుకోండి. ట్రై దిస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్స్.